హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఇది నిజం. మీలో చాలామంది మేము మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి మీరు లోవర్ మిడిల్ క్లాస్లో లేదు, అప్పర్ మిడిల్ క్లాస్ కానే కాదు. మీరు పేదవారు. మీరే కాదు, మనలా చాలా మంది పేదవారే. నిరుపేద మాత్రం కాదు అని సంతోషించండి, కానీ మిడిల్ క్లాస్ లో ఉన్నామని అనుకునే పేదవాళ్ళం మనం. మన స్థాయిని సాధారణంగా మన తల్లిదండ్రుల సంపాదనతో బేరేజ్ వేసుకుంటూ మనం ఎక్కువ సంపాదిస్తున్నాము అని అనుకుంటాం, కానీ మీ తల్లిదండ్రుల సంపాదన సమానంగానే మీరు సంపాదిస్తున్నారు అని మీరు గుర్తించలేకుండా ఉంటారు. ఒక వ్యక్తి సంపాదనతో కుటుంబం సాగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ వల్లే ఒకప్పటి మిడిల్ క్లాస్ కుటుంబాలు లోవర్ మిడిల్ క్లాస్ నుండి పేదవారిగా మారిపోతూ ఉన్నాయి. ఇప్పటి రోజుల్లో కుటుంబంలో భార్యాభర్తలు సంపాదిస్తున్న పేదవాళ్లే అంటే మీరు నాతో ఏకీభవిస్తారా? ఒకే కుటుంబంలో ఇద్దరు డాక్టర్స్ ఉన్నా, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నా, బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా సరే వారు పేదవారే అంటే నమ్మరు కదా. కానీ వాళ్ళు కూడా పేదవారే. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ పేదవారిగా లేదా నిరుపేదగా మార్చేది ఈ లోకంలో రెండు. ఒకటి ఎడ్యుకేషన్, రెండు మెడికల్. రెండవదైన మెడికల్ ఎక్స్పెన్సివ్ ని మన చేతిలో లేదు. ఎప్పుడు ఏ రోగం బయటపడుతుందో తెలీదు. కానీ మొదటిది చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇది ఎంత వేగంగా పెరుగుతుందంటే ఆ వేగంలో మూడో వంతు కూడా శాలరీ పెరగడం లేదు. కానీ ఈ విషయాన్ని గమనించరు. ముందుగా మిడిల్ క్లాస్ ఎవరు, లోవర్ మిడిల్ క్లాస్ ఎవరు, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరో తెలుసుకుందాం. NCAER రీసెర్చ్ ప్రకారం, అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డెఫినేషన్ ప్రకారం, లోవర్ మిడిల్ క్లాస్ అంటే ఎవరైతే 2.5 లక్షల నుంచి 5 లక్షల సంవత్సరానికి సంపాదించేవారు అని. అలాగే మిడిల్ క్లాస్ అంటే సంవత్సరానికి 5 నుండి 10 లక్షలు సంపాదించేవారు అని. అలాగే అప్పర్ మిడిల్ క్లాస్ అంటే సంవత్సరానికి 10 నుండి 20 లక్షలు సంపాదించేవారు. సో మీరు ఏ క్లాస్ లో ఉన్నారు అనుకుంటున్నారు? ఈ సర్కారు క్లాసులు కరెక్ట్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసారే. ఎందుకంటే మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాస్ట్, ఒరిజినల్ కాస్ట్ సేమ్ గా ఉంటుందా? ఉండదు కదా. మరి మీరు ఎలా అనుకుంటున్నారు లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అన్ని ఇది కరెక్ట్ అని? సరే, ఇదే కరెక్టే అనుకుందాం. ఇన్కమ్ వ్యక్తులు రూపాన వస్తుంది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ తీసుకుందాం. వారిది 5 నుండి 10 లక్షలు సంపాదించేవారు కాబట్టి అందులో ఇన్కమ్ ట్యాక్స్ ను మినహాయించి మంత్లీ వచ్చే ఇన్కమ్ పై డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ చేయండి. మీరు మిడిల్ క్లాస్ లో లేదా పేదవాళ్ళలో మీకే అర్థమవుతుంది. ఈ పేదరికం నిరుపేద వారికి క్రిందకి వస్తుంది. ఆ కుటుంబానికి ఒక వ్యక్తి సంపాదన మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఎంతమంది ఈ కోవలకు వస్తున్నారు? మిడిల్ క్లాస్ అని చెప్పుకునే ఈ పేదవారు వారు లేని ఆ స్థాయిని నిలబెట్టుకునేందుకు లేనిపోని ఖర్చులు, ఆర్భటాలకు పోతారు. అది ఇల్లు, కారు కొనడం కావచ్చు, ఆ ఇంటికి ఫర్నిచర్ కొనడము కావచ్చు. మరొక కారణం వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని. వారు పేదవారము అని గుర్తించక మధ్యతరగతి వారమని భావిస్తుంటారు. వీళ్ళకి బాగా తెలుసు, చాలా క్లియర్ కట్ గా, తన ఇంటికి కష్టం వచ్చినా ఫ్రీగా వడ్డీ లేకుండా ఏ ఒక్కరూ సాయం చేయరు సరికదా. మీ వైపు కూడా చూడరు. ఆ తర్వాత వాళ్ళే అంటారు గొప్పలకు పోయి ఆస్తులు తగలబెట్టారు అని. చేతకానివాడిగా అని 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఎవరి చేతిలో అనిపించుకునే కంటే పెసినారివి అని ఇప్పుడే అనిపించుకుంటే దానికంటే మంచిదేగా. మిడిల్ క్లాస్ వాళ్ళు తొందరగా ట్రాప్ లో పడిపోతారు. లోన్, ఈఎంఐ, క్రెడిట్ కార్డ్స్, ఇందులో పడి అలవాటు పడిన వాడు ఇంకా పడుతూనే ఉంటాడు. ఎప్పటికీ పైకి రాలేడు. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ల జిమ్మికులు మీకు అర్థం కాక చాలా తక్కువ పే చేస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు వాస్తవానికి 2 times, 5 times, 10 times కూడా పే చేస్తున్నారు. అది గుర్తించలేకపోతారు. ఈఎంఐ కడతారు గాని ఆ రీతిలో ఇన్వెస్ట్మెంట్ చేయమంటే చేయలేరు. ఇదంతా విన్నాక అంతా అర్థమవుతుంది గాని ఫ్యామిలీ సహకరించడం లేదు అని అంటారు. కానీ వాస్తవానికి ఫ్యామిలీ సహకరించలేకుండా సాధ్యం ఏదీ కాదు. ఆఫీసులో చాలా విషయాలు మన ఆలోచనలకు చాలా విరుద్ధంగా ఉంటాయి. అయినా సరే వాళ్ళని మన వైపు త్రిప్పుకొని ముందుకు పోతాం. దాన్ని లీడర్షిప్ క్వాలిటీ అంటారు. కానీ ఫ్యామిలీలో అలా సాధ్యం కాదు. ఎందుకంటే మనం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఎమోషనల్ ఫీలింగ్స్ను అతి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అందుకు సింపుల్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు 7 విషయాల్లో తమ డబ్బుని వృధా చేస్తారు. మొదటిది వెడ్డింగ్. పెళ్లి కోసం చేసే ఖర్చు అనేది వారి జీవితకాలం నుండి దాచుకునే డబ్బును ఒక్కసారిగా మాయం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే వారి జీవితకాలపు సేవింగ్ కాకుండా అంతకు 6 అప్పు చేసి మరీ పెళ్లి చేస్తారు. అప్పులు, లోన్లను తీర్చే ప్రయత్నంలో ఆ ఫ్యామిలీ ఇంకా పేదరికంలోకి జారిపోతూ ఉంటుంది. దీని నుండి బయటపడాలి అంటే కరోనాలో ఎలా అయితే పెళ్లిళ్ళు 50-60 మందితో తనకు బాగా దగ్గరున్న బంధువులతో, ఫ్రెండ్స్ తో చేసుకున్నారో ఆ విధంగా చేసుకోవాలి. 2. ఆన్లైన్ షాపింగ్. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ కంపెనీల్లో డిస్కౌంట్ అనే పదాన్ని అందంగా వాడుకొని మనకు అవసరం కాని, అవసరం లేని వస్తువులను మనకి అంటగడుతున్నాయి. తక్కువగా వస్తుందని, లిమిటెడ్ సేల్స్ అని, కొన్ని గంటల్లో మాత్రమే ఉన్నాయని మనల్ని టెంప్ట్ చేస్తారు. ఈ మాయలో పడి అన్నెసెసరీ థింగ్స్ కొంటారు. వీటి నుండి తప్పించుకోవాలంటే మొట్టమొదట ఈ కామర్స్ యాప్స్ ని మీ మొబైల్ నుంచి తీసేయాలి. ఒక వస్తువు కొనే ముందు 24 అవర్స్ వెయిట్ చేసి దాని అవసరం మనకు ఎంతవరకు ఉందో అని, దాని వల్ల మనకి ఎంత ప్రయోజనం చేకూరుతుందో అర్థం చేసుకోవాలి. 3. బ్రాండ్స్ అంటూ వీటి వెనక వెంపర్లాడుతూ ఉంటారు. అది మనం చేస్తున్న పెద్ద తప్పు.
ధనవంతులు ఎప్పుడు బ్రాండ్ ఐటమ్స్ ప్రిఫర్ చేయరు, ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే చేస్తారు, అది వారి పబ్లిసిటీ స్టంట్ కోసమే. ధనవంతులు ఎందుకు సింపుల్ గా ఉంటారు అని వీడియో చేశాను, ఛానల్లో ఉంది, చెక్ చేయగండి, మీకు అర్థమవుతుంది. 4 లోన్స్. మీరు 5 లక్షలు 10 లక్షల లోన్ ఎలిజిబిలిటీ ఉందని, సింపుల్ ఇంట్రెస్ట్ అని, సింపుల్ ఈఎంఐ అని చెప్పి లోన్స్ ట్రాప్ లోకి దించి ఒక చట్టంలో మనల్ని పరిగెత్తేలా చేస్తారు. ఇక ఆ చట్టంలో నుండి బయటపడలేరు, అలా తిరుగుతూనే ఉంటారు. 5 ఎడ్యుకేషన్. గొప్పలకు పోయి తెలుగు సంబంధించింది కాకుండా బట్టి పట్టి దూరంలో ఉన్న హై పెయిడ్ ఎడ్యుకేషన్ లో స్కూల్స్ కాలేజీలో పే చేస్తూ ఇన్వెస్టర్ కాస్త హై ఇంట్రెస్ట్ లోన్ గా మారిపోతుంది. ఎడ్యుకేషన్ ముందుగానే చెప్పుకున్నాం, వారు సంపాదించే హై కాస్ట్ పెయిడ్ అనేది డిగ్రీ ఎగ్జాక్ట్ వాల్యూకు మార్కెటే లేదనే లేదు. 6 కోచింగ్ సెంటర్. జాబ్ రేస్ లో సక్సెస్ అవ్వాలనే ప్రయత్నంలో కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతుంటారు. అదే వారి జీవిత ఆశయంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలని మనీని మంచినీళ్ళుగా తల్లిదండ్రులు ఖర్చు చేస్తూ పెద్ద పెద్ద కాలేజీల్లో సీట్ల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. అక్కడ వచ్చిన సర్టిఫికేట్స్ మళ్ళీ దేనికి పనికొస్తుందో లేదు అనేది 2 లేదా 3 సంవత్సరాల్లో చాలా క్లారిటీ వచ్చేస్తుంది. 7 కార్లు, హోమ్స్. సొంత ఇల్లు మరియు సొంత కారు అనేది ఈఎంఐ ద్వారా అయినా కొనాలి అని మధ్యతరగతి కుటుంబాలు నడ్డిని విరగొడుతున్నాయి. ఆర్థిక అసమానతలకు అత్యంత కారకంగా మారుతున్నాయి.